రాజు మీకేమైనా కాల్ చేశాడా? రాజీవ్ నాకేం ఫోన్ చేయలేదమ్మా. ఎందుకు? ఆయనకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య గారు. మీరేమైనా మాట్లాడారేమోనని. అయినా ఇప్పుడు అన్నిసార్లు నువ్వు రాజీవ్ ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? అంత అర్జెంట్ పని ఏముంది? అమ్ముకి సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారంట మావయ్య గారు. స్కూల్ వాళ్ళు కాల్ చేశారు. రేపు వెళ్ళి అమ్ముని తీసుకురావాలి. దాని గురించి చెప్దామని కాల్ చేస్తూ ఉంటే తను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఇందులో కంగారు పడ్డానికి ఏముందమ్మా? వాడు వచ్చిన తర్వాత చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఫోన్ చేసి మరీ చెప్పాల్సిన అర్జెంట్ ఏముంది? అర్జెన్సీ లేకపోవచ్చు మావయ్య గారు, కానీ ఎన్నిసార్లు కాల్ చేస్తే ఎందుకు చేసిందా అని తిరిగి కాల్ చేయాలి కదా. అది కూడా నిజమే అనుకో. ఒకవేళ బిజీగా ఉన్నాడేమోనమ్మా. ఏం బిజీయో ఏమో. ఈ కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మనిషిలో చాలా మార్పు వచ్చింది. మార్పు అంటే ఎలాంటి మార్పు అమ్మా? ఇదిగో ఇలాగే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా ఏదో పనిలో ఉన్నానని కంగారు పడుతూ ఉంటారు. ఏం పని అంటే అది నీకు చెప్పేది కాదులే అని కొట్టి పారేస్తున్నారు. తను పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు కదమ్మా. అది మనం అర్థం చేసుకోకుండా కాల్స్ మీద కాల్స్ చేస్తే వాడికి ఇంకా ఒత్తిడి పెరుగుతుంది కదమ్మా. అలాని కాదు మావయ్య గారు, ఆయన జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంటి దగ్గర కూడా ఫ్రీగా ఉండడం లేదు. దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అడిగితే చెప్పడం లేదు. తాళి కట్టిన భార్యని నాకు కూడా చెప్పుకోకపోతే ఎలా మావయ్య గారు? దాందే ఉందిలేమ్మా. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అందరి ఆలోచన ఒకటే. మళ్ళీ మన ఇల్లు మనకి ఎప్పుడు తిరిగి వస్తుంది, మన ఆస్తులు మళ్ళీ మనం ఎప్పుడు సంపాదించుకుంటామా అని అందరూ ఆలోచిస్తున్నారు. రాజీవ్, రాహుల్, శ్రీకర్ అయితే ఇంకా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దాని గురించి అయి ఉంటుందిలే. అదేం లేదు మావయ్య గారు. దాని గురించి అయితే ఖచ్చితంగా నాతో పంచుకుంటారు. అది కాకుండా ఇంకేదో ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. పిలిస్తే పలకరు, ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. ఆయన వరసేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అమ్మా లలిత, నువ్వు అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది. సరే, వాడొచ్చాక ఈ విషయం గురించి నేను కూడా అడుగుతానులే. నువ్వు అనవసరంగా కంగారు పడకు, సరేనా? సరే మావయ్య గారు. రాహుల్ గాడికి ఏమైంది? వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అమ్మా అభి. ఏంటి మావయ్య గారు? రాహుల్ నీకేమైనా ఫోన్ చేశాడా? రాహుల్ బాబు నాకెందుకు ఫోన్ చేస్తారు మావయ్య గారు? ఏదైనా విషయం చెప్పాలంటే మీకే నేరుగా చెప్తారు కదా. నాకు ఫోన్ చేసే అలవాటు ఆయనకెప్పుడో పోయింది. అయితే రాహుల్ నీకు కూడా ఫోన్ చేయలేదా? ఇంతకీ ఏమైంది మావయ్య గారు? ఏం లేదమ్మా, రాహుల్ ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను, కానీ వాడు